ఈరోజు మనం అగ్నిపురాణం మీద రాసిన ఒక వీడియో స్క్రిప్ట్ని చర్చిస్తున్నాం. ఇది అగ్నిపురాణంలోని ఆచరణాత్మక జ్ఞానాన్ని, అది మన జీవితంలోని వివిధ అంశాలను ఎలా చూస్తుందో వివరిస్తుంది. అవును, ఈ స్క్రిప్ట్ను నేను చదివాను. ఇందులో చాలా పరిశోధనుంది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. చాలా ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. నిజమే. అయితే నా దృష్టిలో దీని ప్రభావాన్ని మనం ఇంకాస్త పెంచడానికి కొన్ని అవకాశాలున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. నా దృష్టిని వెంటనే ఆకర్షించిన మొదటి విషయం ఏంటంటే, ఈ స్క్రిప్ట్ తన ప్రధాన వాదనను ప్రదర్శించే విధానం. ఓహ్, సరే. ఈ స్క్రిప్ట్ అంతా మరుగున పడిన జ్ఞానం అనే ఆలోచనపై ఆధారపడి ఉంది. కానీ దాన్ని చెప్పే తీరులో ఒక చిన్న సమస్య ఉంది. పురాతన భారతదేశం ఆధునిక ప్రపంచం కంటే చాలా ముందుంది అనే పోలిక పదే పదే వస్తుంది. అవును, నేను కూడా గమనించాను. అది ఆసక్తిని రేకెత్తించినప్పటికీ కథనం మొత్తం ఈ పోలిక చుట్టూనే తిరుగుతున్నట్లు అనిపిస్తోంది. మీరు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఈ పోలిక అనేది ఒక కత్తి మీద సాము లాంటిది. ఒకవైపు అది ప్రేక్షకుల దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది, నిజమే. అవును. కానీ మరోవైపు మనం దానికే పరిమితమైతే అసలు విషయం పక్కకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ప్రేక్షకులు ఓ, మన పూర్వీకులు ఎంత గొప్పవాళ్ళో అని అనుకోవడంతోనే ఆగిపోవచ్చు. సరిగ్గా అదే నా ఆందోళన. అంతేకాదు, రహస్యం, ఆశ్చర్యకరమైన నిజం లాంటి పదాలు వాడటం వల్ల ఇది లోతైన విశ్లేషణలా కాకుండా ఒక సంచలనాత్మక డాక్యుమెంటరీలా వినిపించే అవకాశముంది. అది మనం చెప్పాలనుకున్న విషయానికి న్యాయం చేస్తుందా? చెయ్యదు. మన ఉద్దేశం కేవలం గతాన్ని కీర్తించడం కాదు కదా, ఆ జ్ఞానం ఈరోజు మనకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం. అవును. అందుకే నా సూచన ఏంటంటే, ఈ ప్రాచీన ఆధునిక పోలిక ఫ్రేమ్వర్క్ నుండి మనం కొంచెం బయటకు రావాలి. అంటే ఆ ఫ్రేమ్వర్క్ని బ్రేక్ చేసి. అవును, సరిగ్గా అదే. బ్రేక్ చేసి అగ్నిపురాణంలోని జ్ఞానం యొక్క సమకాలీన ఆచరణాత్మకతపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మనం చూడండి, వాళ్లకి అప్పుడే ఇవన్నీ తెలుసు అని చెప్పడం ఆపి, ఈ ఆలోచనలు నేటి మన సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతాయి అనే దిశగా వెళ్ళాలి. ఖచ్చితంగా. ఇది చాలా మంచి మార్పు. అంటే కేవలం జ్ఞానాన్ని ప్రదర్శించడం కాకుండా దాన్ని ఒక సాధనంగా చూపించడం. ఉదాహరణకు, రాజధర్మం గురించి చెప్పినప్పుడు ఆధునిక ప్రజాస్వామ్యం కంటే గొప్పది అని చెప్పే బదులు దాన్ని నేటి రాజకీయాలకు ఎలా అన్వయించవచ్చో చూపించాలా. సరిగ్గా అదే. ఉదాహరణకు మనం ఇలా అడగవచ్చు: నేటి నాయకులకు జవాబుదారీతనం, నైతిక పాలన, ప్రజాసేవపై అగ్నిపురాణం ఎలాంటి ఆచరణాత్మక పాఠాలు నేర్పుతుంది? బాగుంది. ఒక పాలకుడు కేవలం అధికారాన్ని కాకుండా ధర్మాన్ని ఎలా కాపాడాలో ఈ గ్రంథం వివరిస్తుంది. ఈ సూత్రాలు నేటి కార్పొరేట్ గవర్నెన్స్కు లేదా ప్రభుత్వ పాలనకు వర్తించవా అని అడిగితే, అప్పుడు అది విషయాన్ని చారిత్రక వాస్తవంగా కాకుండా సజీవమైన, ఉపయోగకరమైన చర్చగా మారుస్తుంది. అవును, ఇది ప్రేక్షకుణ్ణి కేవలం వీక్షకుడిగా కాకుండా ఆలోచనాపరుడుగా మారుస్తుంది. అద్భుతం. మరి ముగింపు గురించి కూడా మీరేదో అన్నారు. ఆశ్చర్యకరమైన నిజం అనే పదం బదులు ఎలాంటి ముగింపు బాగుంటుంది అంటారు? ముగింపులో సంచలన సృష్టించే బదులు ప్రేక్షకుణ్ణి ఆలోచనలో పడేయాలి. ఉదాహరణకు మనం ఇలా ముగించవచ్చు: అగ్నిపురాణం సులభమైన సమాధానాలను, తక్షణ పరిష్కారాలను అందించదు. అది బాధ్యతను, క్రమశిక్షణను నొక్కి చెబుతుంది. బహుశా బాధ్యత తీసుకోవటం కష్టం కాబట్టే ఈ జ్ఞానం మనకు సవాలుగా అనిపిస్తూ మరుగున పడి ఉండవచ్చు. ఇది చాలా లోతైన పరిశీలన. ఈ ముగింపు ప్రేక్షకుడికి ఒక ప్రశ్నను సంధిస్తుంది. అవును, వారిని తమ గురించి, సమాజం గురించి ఆలోచింపజేస్తుంది. ఈ మార్పు వల్ల కథనం యొక్క ఉద్దేశ్యం పోలిక నుండి ఆచరణకు, ఆశ్చర్యం నుండి ఆత్మపరిశీలనకు మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన మార్పు. అయితే ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలంటే ప్రేక్షకులు ముందు ఆ విభిన్న అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవాలి కదా. కరెక్ట్. స్క్రిప్ట్లో పాలన, యుద్ధం, వాస్తు ఇలా వేర్వేరు విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వాటి మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తోందా? మీరు నా రెండవ విశ్లేషణలోకి చాలా చక్కగా దారితీశారు. అదే నేను చెప్పాలనుకున్నదే. ఓహ్, సరే. ఈ స్క్రిప్ట్ చాలా విషయాలను ప్రస్తావిస్తుంది, కానీ ఆ విషయాల మధ్య ఒక బలమైన అనుసంధానం, అంటే ఒక కనెక్టింగ్ థ్రెడ్ లోపించింది. నిజమే. పాలన, యుద్ధనీతి, వాస్తు, ఆయుర్వేదం, కర్మ సిద్ధాంతం ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా వస్తాయి. ప్రతి అంశం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఇవన్నీ కలిసి అగ్నిపురాణం యొక్క ఏ పెద్ద చిత్రాన్ని చూపిస్తున్నాయో స్పష్టంగా లేదు. దానివల్ల ఇది ఒక విజ్ఞాన సర్వస్వం నుండి కొన్ని పేజీల జాబితాలా అనిపిస్తోంది. అవును, అదే పదం, ఒక జాబితాలాగా. ఇది చాలా ముఖ్యమైన పాయింట్.
మానవ మెదడు విడివిడి సమాచారాన్ని కంటే ఒక కథను లేదా ఒక ప్యాటర్న్ని బాగా గుర్తుంచుకుంటుంది. మనం ప్రేక్షకులకు కేవలం డేటా పాయింట్స్ ఇస్తే వాళ్ళు వీడియో ముగిసేసరికి చాలా వరకు మర్చిపోతారు. నిజమే. ని కలిపే ఒక అంతర్లీన సూత్రం ఏదైనా ఉందేమో, దానిని మనం వెలికితీయాలా? అవును, అదే సరైన మార్గం. నా సూచనేంటంటే ఈ అన్ని విషయాలను కలిపే ఒక కేంద్రీయ ఇతివృత్తాన్ని ఎంచుకోవాలి. దాని చుట్టూ కథనాన్ని అల్లాలి. ఒక సెంట్రల్ థీమ్. అవును, అగ్నిపురాణం యొక్క ఆత్మను పట్టుకునే ఒక పదం లేదా భావన. ఉదాహరణకు ధర్మం, లేదా ఇంకా చెప్పాలంటే సమతుల్యత. అంటే బ్యాలెన్స్ అనే భావన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. సమతుల్యత, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అగ్నిపురాణం జీవితంలోని ప్రతి అంశంలోనూ సమతుల్యతను ఎలా సాధించాలో చెబుతుందని మనం వాదించవచ్చు. ఈ ఆలోచనను ఉపయోగించి స్క్రిప్ట్ని ఎలా పునర్నిర్మించవచ్చో కొంచెం వివరిస్తారా? ఎందుకంటే సమతుల్యత అనే పదం కూడా కొన్నిసార్లు చాలా సాధారణంగా వినిపించవచ్చు. దానిని మనం ఎలా బలంగా స్థాపించాలి? మంచి ప్రశ్న. మనం దానిని కేవలం ఒక పదంగా కాకుండా ఒక లెన్స్గా ఉపయోగించాలి. ఉదాహరణకు వీడియో ప్రారంభంలోనే ఇలా చెప్పవచ్చు: అగ్నిపురాణం అనేది కేవలం నియమాల సంకలనం కాదు, అది సమతుల్య జీవితాన్ని ఎలా గడపాలో చెప్పే ఒక సమగ్ర మార్గదర్శి. ఈ రోజు మనం ఆ సమతుల్యత అనే ఆలోచన ఒక రాజు యొక్క పాలన నుండి ఒక సాధారణ వ్యక్తి యొక్క ఆరోగ్యం వరకు ఎలా విస్తరించిందో చూద్దాం అని చెప్పి, ఆ తర్వాత ప్రతి విభాగాన్ని ఆ ఇతివృత్తంతో స్పష్టంగా ముడిపెట్టాలి. నాకర్థమవుతోంది. అంటే రాజధర్మాన్ని సమాజంలో శాంతి మరియు అధికారం మధ్య సమతుల్యతగా చూపించవచ్చు. అవును. అలాగే యుద్ధనీతిని ధర్మాన్ని నిలబెట్టడానికి అవసరమైన హింస మరియు అనవసరమైన క్రూరత్వం మధ్య సమతుల్యతగా వివరించవచ్చు. ఖచ్చితంగా. అలాగే ఆలయవాస్తును మానవ నిర్మాణం మరియు ప్రకృతి లేదా విశ్వం మధ్య సమతుల్యతగా చూపించవచ్చు. ఆయుర్వేదాన్ని కూడా కనెక్ట్ చేయొచ్చు. అవును, ఆయుర్వేదాన్ని శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాల మధ్య సమతుల్యత మరియు శరీరం, మనస్సు మధ్య సమతుల్యతగా ప్రదర్శించవచ్చు. ఓ, చాలా బావుంది. ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు కేవలం వాస్తవాలను తెలుసుకోవడమే కాకుండా వాటి వెనుక ఉన్న లోతైన తత్వాన్ని, ఆ పురాణం యొక్క సమగ్ర దృష్టిని అర్థం చేసుకుంటారు. అప్పుడది ఒక జాబితాలా కాకుండా ఒక పొందికైన సమగ్రమైన కథనంగా మారుతుంది. కరెక్ట్. ఈ మార్పు స్క్రిప్టుకు ఒక బలమైన నిర్మాణాన్ని, ఒక వెన్నెముకను ఇస్తుంది. ప్రేక్షకుడి ప్రయాణం స్పష్టంగా ఉంటుంది. అయితే మీరు సమతుల్యత గురించి మాట్లాడుతున్నప్పుడు నాకింకో ఆలోచన వచ్చింది. కర్మ కూడా ఒక రకమైన కాస్మిక్ బ్యాలెన్సే కదా? అవును. దాన్ని కూడా ఈ థీమ్తో కనెక్ట్ చేయొచ్చు. మీరు నా 3వ పాయింట్ను పట్టుకున్నారు. సమతుల్యత గురించి మాట్లాడుతూ కొన్నిసార్లు మనం కర్మ మరియు మరణానంతర జీవితం వంటి సంక్లిష్టమైన తాత్విక భావనలను అతిగా సరళీకరించే ప్రమాదం ఉంది. ఓ, నిజమే. స్క్రిప్టులో నరకం అనేది శిక్ష కాదు, శుద్ధి, మరియు కర్మ అంటే శిక్ష కాదు, సమతుల్యత వంటి వాక్యాలున్నాయి. ఇవి చాలా శక్తివంతమైనవి. అవును, చాలా పవర్ఫుల్ లైన్స్ అవి. కానీ వాటి వెనుక ఉన్న తర్కాన్ని, సూక్ష్మతను వివరించకుండా వదిలేస్తే అవి ఆధునిక సెల్ఫ్ హెల్ప్ సూక్తులా మిగిలిపోతాయి. ఇది చాలా సున్నితమైన విషయం. ఈ భావనలను సులభంగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో వాటిలోని తాత్విక గాంభీర్యాన్ని మనం నీరుగార్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆధునిక సందేహాస్పద ప్రేక్షకులకు కర్మ అంటే బ్యాలెన్స్ అని చెబితే అది వారికి అర్థంలేని మాటగా అనిపించవచ్చు. అవును. ఆ వాక్యాలు శక్తివంతంగా ఉన్నాయి, కానీ వాటికి బలం చేకూర్చడానికి కేవలం చెప్పడమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో చూపించడం అవసరం. ఆ తర్కాన్ని మనం ఎలా వివరించగలం? దానికి ఒకే మార్గం ఉంది. సిద్ధాంతాన్ని వివరించి వదిలేయడం కంటే అది ఆచరణలో ఎలా కనిపిస్తుందో ఒక స్పష్టమైన దృష్టాంతం ద్వారా చూపించాలి. ఒకే ఒక ఉదాహరణను తీసుకుని దాన్ని లోతుగా విశ్లేషించడం. అంటే కర్మ గురించి చెప్పేటప్పుడు మీరు ఏది చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది అని చెప్పి ఆపే బదులు మరింత వివరంగా ఒక కథనాన్ని చెప్పాలి. ఒక ఉదాహరణ ఇవ్వగలరా? కర్మ సిద్ధాంతాన్ని వివరిస్తున్నప్పుడు దీన్ని ఎలా ఆచరణలో పెట్టవచ్చు? తప్పకుండా. ఉదాహరణకు మనం ఇలా వివరించవచ్చు: అగ్నిపురాణం ప్రకారం కర్మ అనేది ఒక బాహ్య శక్తి కాదు, అది చర్య మరియు దాని ప్రతిచర్య యొక్క విడదీయరాని నియమం. ఒక రాజు తన రాజ్యాన్ని న్యాయంగా, ధర్మంగా పాలిస్తే ఆ చర్య యొక్క ఫలం అతనికి కీర్తిని, ప్రజలకు శ్రేయస్సును ఇస్తుంది. ఇది అతనికి ఎవరో ఇస్తున్న బహుమతి కాదు,
అతని చర్యలోనే ఆ ఫలితం విత్తనంలా దాగి ఉంది. ఆ పోలిక బాగుంది. అదే రాజు స్వార్థంతో అధర్మంగా ప్రవర్తిస్తే అదే కర్మ అతనికి అపకీర్తిని, రాజ్యానికి అశాంతిని తెస్తుంది. ఇక్కడ గుడ్డి విధి లేదు, శిక్ష లేదు, కేవలం పారదర్శకమైన చర్య ప్రతిచర్య వ్యవస్థ మాత్రమే ఉంది. ఆ వివరణ చాలా స్పష్టంగా ఉంది. అది కర్మను ఒక మర్మమైన శక్తి నుండి హేతుబద్ధమైన వ్యవస్థగా మారుస్తుంది. అది ప్రేక్షకులకు మరింత నమ్మశక్యంగా ఉంటుంది. కరెక్ట్. మరి మరణానంతర జీవితం మరియు నరకమనే భావనను ఎలా బలోపేతం చేయవచ్చు? శుద్ధి అనే పదాన్ని ఎలా వివరించవచ్చు? దానికి కూడా ఇదే పద్ధతిని వాడవచ్చు. ఆత్మ ప్రయాణిస్తుంది అని చెప్పే బదులు దాని వెనుక ఉన్న ప్రక్రియను సూక్ష్మంగా వివరించవచ్చు. ఉదాహరణకు ఇలా చెప్పవచ్చు: పురాణం ప్రకారం ఒక ఆత్మ తన జీవితకాలంలో చేసిన చర్యలు, పెంచుకున్న కోరికల యొక్క బరువును లేదా శక్తిని మోసుకెళ్తుంది. మరణం తర్వాత ఆ బరువే దాని తదుపరి గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అది మోస్తున్న కోరికలు, సంస్కారాలకు సరిపోయే స్థితికి సహజంగా ఆకర్షింపబడుతుంది. నరకం అనేది పాపులను శిక్షించడానికి ఎవరో సృష్టించిన ప్రదేశం కాదు. అవును. అది తీవ్రమైన ప్రతికూల భావోద్వేగాలు, కోరికలతో నిండిన ఆత్మ తనలాంటి శక్తులతో నిండిన ప్రదేశానికి చేరడం, అక్కడ ఆ ప్రతికూలతను అనుభవించడం ద్వారా అది శుద్ధి చెందుతుంది. ఇది దేవుడు విధించే శిక్ష కాదు, గురుత్వాకర్షణ లాంటి ఒక సహజమైన పరిణామం. వావ్! గురుత్వాకర్షణ లాంటి ఒక సహజమైన పరిణామం అనే పోలిక చాలా శక్తివంతమైనది. అది ఆ భావనకు ఒక తార్కికమైన, దాదాపు శాస్త్రీయమైన కోణాన్నిస్తుంది. అవును. ఈ మార్పుల వల్ల ఈ తాత్విక అంశాలు కేవలం నమ్మకాలుగా కాకుండా ఒక లోతైన మనస్తత్వశాస్త్రంగా, ఒక జీవన విధానంగా కనిపిస్తాయి. అవును, అదే లక్ష్యం. మన పని పురాణాలను కేవలం తిరిగి చెప్పడం కాదు, వాటిలోని శాశ్వతమైన తర్కాన్ని, జ్ఞానాన్ని నేటి ప్రపంచానికి అర్థమయ్యేలా అందించడం. మనం చర్చించిన ఈ 3 పాయింట్లు అంటే పోలిక నుండి ఆచరణకు మారడం, ఒక కేంద్రీయ ఇతివృత్తాన్ని సృష్టించడం మరియు తాత్విక భావనలకు లోతును జోడించడం, ఇవన్నీ ఈ స్క్రిప్టును ఒక మంచి సమాచార వీడియో నుండి ఒక గొప్ప ఆలోచింపజేసే అనుభవంగా మారుస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. ముగింపుగా ఈ చర్చలో మనం చూసిన 3 ముఖ్యమైన సూచనలను ఒకసారి సింహావలోకనం చేద్దాం. తప్పకుండా. మొదటిది, గతాన్ని వర్తమానంతో పోల్చి గొప్పతనాన్ని చెప్పడం కంటే ఆ ప్రాచీన జ్ఞానం నేటి మన ఆచరణాత్మక జీవితానికి ఎలా ఉపయోగపడుతోందో నేరుగా చూపించడం. ఇది ప్రేక్షకుడికి ఇందులో నాకేంటి అనే ప్రశ్నకు సమాధానమిస్తోంది. రెండవది, పాలన, యుద్ధం, వాస్తు వంటి విడివిడి అంశాలను ఒకదాని తర్వాత ఒకటిగా జాబితాలా కాకుండా ధర్మం లేదా సమతుల్యత వంటి ఒక కేంద్రీయ ఇతివృత్తంతో కలిపి ఒక పొందికైన కథనాన్ని రూపొందించడం. అవును, ఇది స్క్రిప్టుకు ఒక స్పష్టమైన ప్రవాహాన్ని, నిర్మాణాన్ని మరియు గుర్తుండిపోయే సందేశాన్ని ఇస్తుంది. చివరగా మూడవది, కర్మ మరియు మరణానంతర జీవితం వంటి లోతైన తాత్విక భావనలను కేవలం సరళమైన ఆకర్షణీయమైన వాక్యాలతో కాకుండా వాటి వెనుక ఉన్న తర్కాన్ని, సూక్ష్మతను దృష్టాంతపూర్వకమైన ఉదాహరణలతో వివరించడం. ఇది వాటి తాత్విక బలాన్ని, నమ్మశక్యతను పెంచుతుంది. ఈ సూచనలతో మీ స్క్రిప్టును మరింత మెరుగుపరిచి మాకు మళ్లీ పంపగలరని ఆశిస్తున్నాము. మీ పనిని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సహాయపడటానికి మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. తదుపరి చర్చ కోసం ఎదురు చూస్తుంటాం.